పల్లి మా నాన్న పేరు టి చెన్నారెడ్డి. మేము నలుగురు అన్నదమ్ములు. ల్యాండ్ అంతా మా నాన్న పేరు మీదే ఉంది. వచ్చేసి ఇది ఇది పాస్బుక్. ఆడొచ్చేసి 256 సర్వే నెంబరు. 1వ లెటర్లో 29.5 ఎకరాలు ఉంది. దాంట్లో 14 ఎకరాల 70 సెంట్లు నాకు ఉంది. 1.5 సంవత్సరం క్రితం సర్వే గారు వచ్చి సర్వే చేసి అద్దులు చూపించారు. దానికి ఫెన్సింగ్ అంతా వేసేసుకున్నాము. తర్వాత ఈ రోజు వచ్చేసి అది కోర్టులో ఉంది. కోర్టులో వచ్చేసి దాన్ని సివిల్ దాబా నెంబర్ 355/2023గా ఉంది కోర్టులో కేసు. కోర్టులో సివిల్ కేసు వాళ్ళే పోయి కోర్టుకు చేసినారు. తర్వాత మేము కౌంటర్ వేసినాము. అది వచ్చేసి సివిల్ కోర్టులో పెండింగ్ ఉండగా సర్వేర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు, 3 కానిస్టేబుల్తో వచ్చేసి ఒక 2 జేసీబీలు తొలగచ్చి ఈ రోజు దాన్ని అంతా ఫెన్సింగ్ తొలగించేసి అవతల వాళ్ళకి న్యాయం చేసేదానికోసము సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నా పోలీసులు రాకోకుండా ఉండాలనేది తెలిసి కూడా వాళ్ళు వచ్చేంతా ఇట్లా దౌర్జన్యం చేసినారు. దాన్ని తట్టుకోలేక నా తమ్ముడు ఈ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు. ఈ రోజు నా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఒకటిసారి సివిల్ కోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఈ లోకల్ పోలీసులకు వచ్చేదానికి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది సార్, వాళ్ళు వచ్చి ఎక్కువ ఇచ్చేసినారు. అది మేము ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎవరు పర్మిషన్లు లేవు. కోర్టులో ఉండే ల్యాండ్ కోర్టు పర్మిషన్ లేకోకుండా కూడా వాళ్ళు వచ్చి ఈరోజు సర్వే చేసేదానికి ఇచ్చేసి అంతా ఫెన్సింగ్ తొలగియాలనేసి జేసీబీలతో సహా వచ్చినారు. వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు సార్. ఇప్పుడు సామాన్యమైన రైతులకు బతికేదానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా, దీని గురించి ఏమి అనేది ఒక ఇదే అవుతుంది సార్. ఇది ఎందుకు ఇంత అన్యాయానికి పాల్పడినారో మాకు అర్థం కాలేదు. మా 14 ఎకరాల 70 సెంట్లు తోసేసి వాళ్ళ 14.75 కొలత వేసుకోవచ్చు, ల్యాండ్ ఉంది. కానీ వాళ్ళు మా దాంట్లో మాత్రమే కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు. ఇదే సర్వేర్ గారు ఇంతకు ముందు వచ్చి కొలత వేసి గట్లు చూపించి ఫెన్సింగ్ వేసుకున్నాము. అదే సర్వేర్ గారు ఈ రోజు వచ్చేసి తొలగియాలనేసి డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినారు సార్. అవతల వాళ్ళు మీనా ప్రసాద్, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర వరప్రసాద్, వీళ్ళు 30 మందిని మనుషులు తొలగచ్చి ఈ రోజు ఇచ్చేసినారు సార్. ఆ దాన్ని అంతా చూసి నా తమ్ముడు ఇది చేసుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఇట్లా సామాన్యమైన రైతులకి ఇక్కడ ఎట్టకేలకు బ్రతికేదానికి ఆస్కారం లేకోకుండా ఈ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తున్నారు సార్ వీళ్ళు. ఇది ఎట్లా అనేది మాకు న్యాయం జరిగేదానికి చూడాలనేసి మేము రేపు దీనికి కూడా సివిల్ కోర్టులో కూడా కేసు వాళ్ళపైన వేసి మేము దీనికి తెలపవలసిందిగా కోరుతున్నాము. ఇది వచ్చేసి ఈ లోకల్ పోలీసులకి ఫస్ట్ పోయేదానికి పర్మిషన్ అథారిటీస్ ఎట్లా వచ్చినాయి వాళ్ళకి, ఆ పర్మిషన్స్ మాకు ఇంపార్టెంట్ సార్. అది వాళ్ళకి ఎవరు ఇచ్చినారు, ఏం ఈ ప్రెజర్తో వాళ్ళు చేసినారు సివిల్ కోర్టు కేసు పెండింగ్ ఉండగా. ఇది మొత్తం మీ ద్వారా మొత్తం అందరికీ తెలియాలా, పెద్దలకు తెలియాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది నా తమ్ముడు సామబతుకుల మధ్య ఉన్నాడు. ఈరోజు ఇట్లాంటిది ఎంతమంది ప్రజలకు జరుగుతుందో ఏమో నాకు తెలియలేదు. అందుకు ఇప్పుడు నా ద్వారా మొత్తం అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాను సార్. నాన్న పేరు చెన్నారెడ్డి. మేమున్నది అడవిలో. వాళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రోజు ఫోన్ చేసుకుంటా మమ్మల్ని పక్కన విలేజ్ నుంచి 30 మందిని పిలిపించి ఒక్కసారిగా వాళ్ళ ఇంటి మీద పడి మమ్మల్ని మా వాళ్ళని ఇచ్చేశారు. మా భూమి 1 ఎకరా వాళ్ళకు ఉందని చెప్పి వాళ్ళు ప్రెజర్ చేసి మా మీద వచ్చి ఒత్తిడి చేసి భూమి కొలిపిల్లని సర్వే గారు, ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ప్రెజర్ చేశారు. దానివల్ల మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడు తట్టుకోలేక. మా వాళ్ళు ఉండేది అడవిలో. మా సేఫ్టీ లేకుండా మా వాళ్ళ మీద చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది, బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని అందరూ పెద్దలు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీన్ని జోక్యం చేసుకొని మాకు న్యాయం జరిగేలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇబ్బంది లేకోకుండా మా ఇంటికి సెక్యూర్ ఉండేటట్టు స్టేషన్ నుంచి మాకు ఇచ్చేసేటట్టు చూడాలని ఎస్పీ గారిని మరీ కోరుకుంటున్నాము.